నిడదవోలు నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా కందుల దుర్గేష్ నామినేషన్ వేశారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులతో కలిసి ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. మూడు పార్టీలకు చెందిన కార్యకర్తలు సుమారు 10,000 మందికి పైగా తరలి రావడంతో నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఇక నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న రాజమహేంద్రవరం పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ జవహర్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు, తెలుగుదేశం జనసేన నియోజకవర్గ సమన్వయకర్త బీవీఎస్ఎన్ ప్రసాద్, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డివి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ కేంద్రంలో మోదీ నాయకత్వం కావాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని, రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చాక డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని హామీ ఇచ్చారు. కాలంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగలేదనేటువంటి మాట ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. 5 సంవత్సరాల క్రితం శ్రీ శేషారావు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి తప్పితే రోడ్లు లాంటి, డ్రైనేజీలు లాంటి మౌలిక సదుపాయాలను కూడా కల్పించలేని దుస్థితిలోకి ఈ నియోజకవర్గాన్ని నెట్టివేసింది ప్రభుత్వం. ఎవరూ కూడా ఇక్కడ రాజకీయ నాయకులు ఎవరూ కూడా, ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా ప్రజల యొక్క మౌలిక సదుపాయాలను కల్పించే విషయంలో పూర్తిగా విఫలం చెందారు. చాలా కాలంగా పెండింగ్లో ఉండిపోయినటువంటి గోదావరి జలాల్ని మంచినీరుగా ఇవ్వడం కానివ్వండి, చినకాశీకి వంతెన ఏర్పాటు చేయడం కానివ్వండి, పేద ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కానివ్వండి, ప్రధానంగా రోడ్లుంటే డ్రైన్లు లేవు, డ్రైన్లుంటే రోడ్లు లేవు. ఏ రకంగానూ కూడా అభివృద్ధి లేనటువంటి ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ పట్టాలెక్కించాలంటే, మళ్ళీ అభివృద్ధి పదంలోకి నడిపించాలంటే, నిర్లక్ష్యం కాబడినటువంటి నిడదవోలు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అగ్రగామి నియోజకవర్గంగా ముందుకు తీసుకెళ్లాలంటే 3 పార్టీల కలయికలో మేము పైన కింద కూడా ఒకటే ప్రభుత్వం ఉండేటువంటి